తాడిపత్రిలో హై టెన్షన్. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోకు వస్తానన్న పెద్దారెడ్డి మోహరించిన పోలీసులు. లిక్కర్ కేసులో సుప్రీంకు మిథున్ రెడ్డి ఇవాళ విచారణకొచ్చే అవకాశం. ఇప్పటికే బెయిల్ నిరాకరించిన హైకోర్టు. తెలంగాణలో యంగ్ ఇండియా స్కూళ్లు ఇవాళ నాగర్ కర్నూలులో శంకుస్థాపన చేయనున్న సీఎం. పలు అభివృద్ధి కార్యక్రమాలకు రేవంత్ శ్రీకారం. జోరు వానలో ఎమ్మెల్యే అరవింద్ బాబు పర్యటన. ఉప్పాలపాడులో సుపరిపాలన ముందడుగు ప్రోగ్రాం. ఇంటింటికి తిరిగి సమస్యలపై ఆరా. మంచిర్యాల జిల్లా పొక్కూరులో కార్డన్ సర్చ్. పట్టుబడ్డ 1000 లీటర్ల గుడుంబా పానకం, 20 లీటర్ల నాటుసారా ధ్వంసం. లారీని ఢీకొన్న కారు, 4 మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. హైదరాబాద్ ORR పై ప్రమాదం. ఈ వరల్డ్ IVF డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ IVF గెలుచుకోండి. మరోసారి పెరిగిన వరద. జూరాల 12 గేట్లు ఎత్తి నీటి విడుదల. 80,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో. తెలంగాణలో భారీ వర్షం. రంగారెడ్డి జిల్లాలో కుండపోత. చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లిలో జలమయం. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. ఈ నెల 24 వరకు ఏపీలో వానలు. తెలంగాణలో 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్. ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలు. వారణాసిలో మునిగిన ఘాట్లు. జార్ఖండ్ లో పోటెత్తుతున్న వరద. కర్ణాటకలో భారీ వర్షం. నదులకు పోటెత్తిన వరద. కాపు తాలూకాలో పడవలే దిక్కు. బీహార్లో పిడుగుపాట్లు. 24 గంటల్లో 19 మంది మృతి. భయం గుప్పెట్లో జనాలు. 5 ఏళ్లలో 134 మంది నిందితులు స్వదేశానికి. రెట్టింపైన సంఖ్య. సిబిఐ అధికారుల వెల్లడి. నేడు నిస్తార్ నౌక కమిషనింగ్. స్వదేశీ పరిజ్ఞానంతో తయారీ. నేవల్ డాక్యార్డ్ లో వేడుక. ఇవాళ బీహార్లో ప్రధాని మోదీ పర్యటన. 7,200 కోట్ల విలువైన పనులకు శ్రీకారం. 4 కొత్త అమృత్ భారత్ రైళ్ల ప్రారంభం. పెరిగిన బంగారం ధరలు. హైదరాబాద్ లో తులం 1,580,000 రూపాయలు. స్థిరంగానే వెండి రేట్లు.